ఇవాళ అయోధ్యలో సూర్య తిలకం, బాలరాముడిని తాకనున్న భానుడి కిరణాలు, భారీగా తరలి వస్తున్న భక్తులు. కాసేపట్లో రాములోరి కళ్యాణం, మహోత్సవానికి ముస్తాబైన భద్రాచలం, మిథిలా స్టేడియానికి పోటెత్తిన భక్తులు. కుటుంబ సమేతంగా భద్రాద్రికి రేవంత్, రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం. సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో మధ్యాహ్న భోజనం. రాములోరి కళ్యాణానికి కోటి తలంబ్రాలు, అచ్యుతాపురం నుంచి భద్రాచలానికి తరలింపు. శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో మహాయజ్ఞం. పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం, సిఈటి ప్లాంట్ లో లీక్ అయిన విషవాయువు, ల్యాబ్ టెక్నీషియన్ మృతి. కంచగచ్చిబౌలి భూములపై కమిటీ వేశాం, విద్యార్థుల లేఖలపై సమాచారం సేకరిస్తాం, సమస్యను పరిష్కరిస్తామన్న మీనాక్షి నటరాజన్. ప్రజల ఆకాంక్షలు ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కే తెలుసు, తెలంగాణ ప్రజలకు పాలేవో నీళ్లేవో తెలిసింది, అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందన్న కేసీఆర్. అమరావతి పనుల్లో మరో ముందడుగు, అసెంబ్లీ హైకోర్టు భవనాల టెండర్లకు సిఆర్డీఏ ఆమోదం, నిధుల సమీకరణకు సీఎం చంద్రబాబు అనుమతి. ఈ నెల 16 నుంచి సీఎం రేవంత్ జపాన్ పర్యటన, ఒకాసా ఇండస్ట్రియల్ ఎక్స్పో పాల్గొననున్న బృందం, పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యమన్న శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే పనిచేస్తున్నాయి, వక్ఫ్ బిల్లు విషయంలో కుట్ర బయటపడింది, దక్షిణాదిలో బీజేపీ పాగా వేస్తుందన్న లక్ష్మణ్. మల్కాజ్గిరిలో మౌలిక వసతులు కల్పించండి, తాగునీరు రహదారులపై దృష్టి పెట్టండి, మంత్రి శ్రీధర్ బాబుకు ఎంపీ ఈటెల వినతి. బియ్యమేమో కేంద్రానివి, గొప్పలేమో రాష్ట్రానిక, రేషన్ షాప్ల దగ్గర మోదీ ఫోటో పెట్టాల్సిందే, కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్. భైంసాలో శ్రీరాముని శోభయాత్రకు భారీ భద్రత, 250 మంది పోలీసులతో బందోబస్తు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ. తొర్రూరులో ఘరానా దోపిడీ, మహిళ మెడలోంచి మంగళసూత్రం అపహరణ, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు. డబ్బుల కోసం నిరుపేదను వేధించిన ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ, 20,000 డిమాండ్ చేసిన హరిప్రసాద్, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు. ఇవాళే రామేశ్వరం పంబన్ బ్రిడ్జ్ ప్రారంభం, జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్ గైర్హాజరయ్యే ఛాన్స్. చట్టంగా మారిన వక్ఫ్ సవరణ బిల్, ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి ముర్ము, ఇటీవలే పార్లమెంట్ లో పాస్ అయిన బిల్. వక్ఫ్ తర్వాత ఆర్ఎస్ఎస్ టార్గెట్ చర్చిలే, రాహుల్ గాంధీ హెచ్చరిక, రాజ్యాంగమే రక్షణ కవచమంటూ కామెంట్. శ్రీలంకలో భారత ప్రధాని పర్యటన, ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందం, తమిళ జాలర్లను విడుదల చేయాలని కోరిన మోదీ. సన్ రైజర్స్ కి మరో సవాల్, ఇవాళ ఉప్పల్లో గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్, వరుస ఓటములతో చతికిలపడిన హైదరాబాద్.